సీసీ రోడ్ల నిర్మాణంలో లోతట్టులో కల్వర్టులో ఏర్పాటు చేయాలి. జగ్గైపేట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు. పెనుగంచిప్రోలు మండలం తోటచెర్ల గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణంలో లోతట్టులో కల్వర్టులో ఏర్పాటు చేయాలి. పెనుగంచిప్రోలు మండలం తోటచెర్ల గ్రామంలో జగనన్న మోడల్ కాలనీలోకి వెళ్లే అప్రోచ్ రోడ్లలో వేస్తున్న సీసీ రోడ్లలో అవసరము ఉన్న దగ్గర, ముఖ్యంగా లోతట్టులో వరద వచ్చే దగ్గర కల్వర్ట్లు నిర్మించాలని వైఎస్ఆర్సీపీ జగ్గైపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆదివారం ఉదయం గ్రామంలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ వరద పోవడానికి తుమ్ములు వేస్తున్నారని, అలా చేస్తే రోడ్లు కొట్టుకుపోతాయని, దీర్ఘకాలిక ప్రయోజనం కోసం 2 రోడ్లకు 2 కల్వర్ట్లు మంజూరు చేయాలని అధికారులను కోరారు. అలాగే హైవే నుంచి జగనన్న కాలనీకి వచ్చే ప్రధాన రహదారి 45 అడుగులు ఉందని, కనీసం సీసీ రోడ్డును 6 మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేయాలని, కేవలం 3 మీటర్ల వెడల్పుతో వేస్తే వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉంటుందని, కావున రోడ్లు వెడల్పు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొనుకుంట్ల రాములమ్మ, కోటేశ్వరరావు, పెనుగంచిప్రోలు జేఏసీ కన్వీనర్ కన్నమాల శామ్యూల్, కనకదుర్గమ్మ, ట్రస్ట్ బోర్డు నంబూరి రవి, మన్నే అప్పారావు, స్థానిక నాయకులు కొండ్రు సురేష్, పులగం నాగార్జున, దోసపాటి భిక్షాలు, మార్కపూడి సురేష్, పాపట్ల స్వామి, కన్నమాల తేజస్వి తదితరులు పాల్గొన్నారు. జిల్లా పెనుగంచిప్రోలు మండలం తోటచెర్ల గ్రామంలో సీసీ రోడ్లు వేస్తున్నారు. ఎన్ఆర్జీఎస్ కింద వైఎస్ఆర్ కాలనీలోకి, జగనన్న కాలనీలోకి సీసీ రోడ్లు దాదాపు 40 అడుగుల రోడ్డు ఉంటే 3 మీటర్లు సీసీ రోడ్డు వేసి జనాలకి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అలా 3 మీటర్లు వేయకుండా, అది మెయిన్ రోడ్డు కాబట్టి ఇక్కడ ఎఫ్సీ గోడౌన్ లాగా ఉంది, గిడ్డంగులు ఉన్నాయి, హైవే రోడ్ లాగా ఉంటుంది. ఇది హైవే నుంచి ఒక 150 మీటర్లు కూడా ఉండదు. కాబట్టి ప్రభుత్వం వారు ఎస్సీ కాలనీకి పోయే రోడ్డు 4 మీటర్ల వేసే విధంగా చూసి దయచేసి, ఎందుకంటే ప్రజలకి ఇక్కడ అందరు కూడా ఎస్సీలు ఉంటారు కాబట్టి వారిని ఇబ్బంది పెట్టకుండా, ఎక్కడైతే నీళ్లు నిల్వ ఉన్నాయో ఆ నిల్వ ఉన్న దగ్గర చిన్న తూములు వేస్తున్నారు. తూములు వేయకుండా ఒక కల్వర్ట్ లాగా ఏర్పాటు చేసి ఈ ఎస్సీ కొత్త కాలనీకి పాత కాలనీకి లింకుగా ఉన్నటువంటి సీసీ రోడ్డు ఆ నిర్మాణంలో కూడా తూములు తీసేసి కల్వర్ట్ కట్టాలని కోరుకున్నాం. దయచేసి ప్రభుత్వ అధికారులు కానీ, స్థానిక శాసనసభ్యుల వారు కానీ ఇవన్నీ మీ దృష్టికి తీసుకొని మాకు తగు న్యాయం చేయాలని తోటచెర్ల ఎస్సీ కాలనీ వాసులు మిమ్మల్ని కోరుతా ఉన్నాం.